టీవీ ట్రిబుల్9 న్యూస్ కి స్వాగతం. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి చంద్రబాబేనని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం పులివెందుల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబే కారణమని విమర్శించారు. ఆయన పాలనలో అన్ని వ్యవస్థలు విఫలమయ్యాయని తెలిపారు. ప్రజలు ఏం చెప్పినా వింటారనే భ్రమలో చంద్రబాబు ఉన్నారని వ్యాఖ్యానించారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి, ఎన్టీ రామారావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనుల్ని అవహేళన చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. గత 2 సంవత్సరాల నుంచే ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా వివరిస్తున్నాడు. ఏ పబ్లిక్ మీటింగ్ పోయినా ఎక్కడ చూస్తున్నా మాట్లాడడం బట్టి చూస్తే ఆయనకేదో కొత్తగా అవకాశం వచ్చి తనేదో మార్పు చేయబోతున్నటువంటి భ్రమ సృష్టిస్తున్నాడు ప్రజలకి. తాను 17 సంవత్సరాలుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు అన్నటువంటి మాట ఆయన మర్చిపోయి పరిపాలన పరంగా అన్ని రకాలుగా విఫలమయ్యి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి విభజనకు కారకుడయ్యి అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేసి పేదరికాన్ని మరింత పేదరికి నెట్టేటువంటి ప్రయత్నం చేసుకుంటూ గతంలో మంచి చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి పనులు కూడా హేళన చేస్తూ వాటిని తగ్గించడమే కాకుండా అన్ని రకాల ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు మైగ్రేన్ ఉందో లేకపోతే నటిస్తాడో తెలియదు కానీ మర్చిపోయినట్టుగా వివరిస్తా ప్రజలు చెప్పిన ఎప్పటికప్పుడు మాట్లాడేది నమ్మేస్తారటువంటి భ్రమలో తను ఉన్నాడు. కానీ తాను చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి కుట్రలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ మధ్యన ప్రతి మీటింగ్ లో మనం చూస్తున్నాం, టాపిక్ డైవర్షన్. ఒక మీటింగ్ పోయి ఏదో మాట్లాడడం, ఏదో ఇంకొక పార్టీకి అంటగట్టాలంటే ప్రయత్నం చేయటం. నిన్న వచ్చాడు రాయలసీమకు సంబంధించి కర్నూలు జిల్లాకు. అక్కడ ఈ గోల్డ్ మైన్స్ అనేటువంటిది, జొన్నగిరిలో గోల్డ్ మైన్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతోంది. గేమ్ చేంజర్ ఇది, రాయలసీమను చరిత్ర మారిపోతుంది అని మాట్లాడాడు. ఇటువంటివి ఎన్నిసార్లు విన్నాం ఇటువంటి మాట. జొన్నగిరి ఏమన్నా